ప్రియమైన దేవుని పిల్లలారా, మరి టాపిక్లోకి వెళ్దాం. టీచర్ అవ్వాలంటే, స్కూల్ టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? అక్కడ వరకు రావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి కదా, చదవాలి, టీచర్ పరీక్ష సెలక్షన్ రాయాలి, ట్రైనింగ్ అవ్వాలి, తర్వాత టీచర్ అవ్వాలి. అయిపోయిందా? టీచర్ అయిపోగానే ఇంకా దుకాణం సర్ది వచ్చా? ఇప్పుడు టీచర్ అయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా ఆవిడ చదువుకున్న ప్రతి దానిని మళ్ళా చదవాలి, అవునా? సో టీచర్ అవ్వడానికి ఆవిడ చదువుకొని వచ్చింది, చదువుకొని వచ్చి టీచర్ అయింది. టీచర్ అయిన తర్వాత కూడా మళ్ళా చదువుతుంది. ఎందుకు? అప్డేట్ అవ్వకపోతే పిల్లలకి ఏమి నేర్పిస్తారు? ఇంతకుముందు గ్రహాలు ఎన్ని ఉన్నాయని మనకు నేర్పించారు. చిన్నప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయని నేర్చుకున్నాం మనం? 9. చదువుకోలేదనుకోండి, మనం అనుకున్నదే చెప్తాం. చదువుకుంటే అప్డేట్ అవుతాం. అప్డేట్ అవ్వడం వల్ల ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు 9 గ్రహాలు లేవు. ఇప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. అందులో ఒకటి గ్రహం కాదు, అది ఉపగ్రహం అని, దాన్ని ఏం పేరు? అది ప్లూటో తీసి పడేశారు పక్కకి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8. సో ఇది అప్డేట్ అవ్వకపోతే తెలుస్తుందా? నేను అప్పుడు చదువుకున్నాను కదా, ఇంకా అదే బోధిస్తానంటే అలాగవుతుంది కాదు. ఇంకా టీచర్ అవ్వడానికి చదువుకోవాలి, టీచర్ అయిన తర్వాత కూడా అప్డేట్ అవ్వడానికి చదువుకోవాలి, నేర్పించడానికి చదువుకోవాలి. మరి మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారు? దేనికోసం వచ్చారు చెప్పండి గట్టిగా. ఎందుకు నేర్చుకుని ఏం చేస్తారు? అంటే మీరు టీచర్ అవుదామని, బైబిల్ టీచర్ అవుదామని అనుకుంటున్నారు కదా. బైబిల్ టీచర్ అవ్వాలంటే మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? అన్నీ చదవాలి. బైబిల్ పూర్తిగా ఎంతమంది ఇప్పటివరకు ఒక్కసారైనా చదివారు చెప్పండి? బైబిల్ అంతా పూర్తిగా వన్ టైం. టీచర్ అవుదాం అనుకుంటున్నాం కదా, మరి అందులోనే చదవకపోతే ఇంకేం టీచర్ అవుతాం? దేని మీద పట్టు ఉండాలి మనకి? నేను డిప్లొమా చేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, వర్క్షాప్లో లేత్ మిషన్ ఉంది. లేత్ మిషన్ తెలుసు కదా అందరికీ. దాని మీద కటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో లేత్ మిషన్ని దగ్గరికి వెళ్ళి ఆ రోజు దాని ట్రైనింగ్ అనమాట. సరే డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాం, కానీ జాబ్ ఇవ్వలేదు. జాబ్ అంటే మనకి ఏదైనా తయారు చేయమని ఇస్తాడేమో అనుకున్నాం, కానీ జాబ్ ఇవ్వలేదు. ఏం చేయమన్నాడంటే, కాటన్ వేస్ట్ ఉంటుంది, ప్రతి వర్క్షాప్లోని కాటన్ వేస్ట్ ఉంటుంది, ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి. ఆ కాటన్ వేస్ట్ ఇచ్చి మాకు ఏం చేయమన్నాడంటే, ఆ లేత్ మిషన్ని క్లీన్ చేయమన్నాడు. నేను డిప్లొమా చదువుతున్నాను, ల్యాబ్కి ఎందుకు వెళ్ళాను? ల్యాబ్లో తొడడానికి ఎవరుంటారు? ల్యాబ్ అసిస్టెంట్ ఉంటాడు కదా. కానీ స్టూడెంట్స్కి మాకేమిచ్చాడు? క్లీనింగ్ జాబ్ ఇచ్చాడు. ఎందుకు క్లీనింగ్ జాబ్ ఇచ్చాడు అనేది అప్పుడు అర్థం కాలేదు. చాలా తిట్టుకున్నాం. నీకు ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, ఆడితో క్లీన్ చేయించుకోవచ్చు కదా, మేము క్లీనింగ్కి వచ్చామా, జాబ్ చేయడానికి వచ్చామా? దాని మీద పని చేయడానికి వచ్చాం. అలాంటిది నువ్వు పని ఇవ్వకుండా క్లీనింగ్ ఇచ్చేవేంటి అని చాలా తిట్టుకున్నాను. నాతో పాటు బ్యాచ్మేట్స్ కూడా తిట్టుకున్నారు. కానీ పోను ఏమర్థమైంది అని అంటే, దానివల్ల ఎందుకు తుడమన్నాడంటే, తుడిసినప్పుడు ఏ పార్ట్ ఎక్కడెక్కడ ఉన్నదో తెలుస్తుంది. మిషన్ ఆపరేట్ చేయాలి కదా మీరు. మిషన్ ఆపరేట్ చేయాలంటే ఎక్కడెక్కడ ఏమున్నది అనేది తెలుసుకోవాలి వద్దా? కనుక తుడిచే భాగంలో, తుడిచే క్రమంలో ఏం చేస్తారు? ప్రతిదాన్ని మీరు గమనిస్తారు. ప్రతిదీ మీరు గమనిస్తారు. పలానాది ఇక్కడ ఉంది, పలానాది ఇక్కడ ఉంది, అవునా? అలా గమనించడం వల్ల ఆ ఎక్విప్మెంట్ యొక్క పూర్తి వివరణ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు జాబ్ ఇచ్చిన తర్వాత మీకు ఈజీ అవుతుందా లేదా? డైరెక్ట్గా జాబ్ దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగ ఆపరేట్ చేయాలో నాకు తెలియదు కదా. కనుక జాబ్ చేయడానికి ముందు నేను దాన్ని పరిశీలించాలి. అందుకు
కాటన్ వేస్ట్ ఇచ్చి క్లీన్ చేయమని చెప్పాడు. తర్వాత కాలాల్లో ఇది అర్థమైంది. అలాగే బైబిల్ అంతా మనం చదవకపోతే ఏది ఎక్కడ ఉందో మనకి తెలియదు. తెలియకపోతే ఎలా కలుపుతారు? అర్థమవుతుందా? ఏది ఎక్కడుందో మనకి తెలియాలి అని అంటే క్షుణ్ణంగా బైబిల్ని అర్థం కాకపోయినా మనం దానిని చదవాలి. పిల్లలకి ఏబిసిడీలు అర్థం అవుతాయని నేర్పిస్తున్నావా? పిల్లలకి ఏబిసిడీలు 1 2 3 4 ఇవన్నీ నేర్పిస్తున్నాం కదా, వాళ్ళకి అర్థం అయిపోతాయని నేర్పిస్తున్నావా? ఎందుకు నేర్పిస్తున్నావు? ఫ్యూచర్లో వర్డ్స్కి వెళ్ళాలి, సెంటెన్సెస్కి వెళ్ళినప్పుడు అవి వాడికి ఉపయోగపడతాయి. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, వాటి ఆవశ్యకత అంత అనేది ఇప్పుడు వాడికి తెలియకపోవచ్చు. కానీ ఫ్యూచర్లో తెలుస్తుంది కనుక ఇప్పటి నుండి ఏం చేస్తున్నావు అంటే వాటి మీద ట్రైన్ చేస్తున్నావు. నంబర్లు నేర్పించగానే వెంటనే కౌంట్ చేసేస్తాడా? లేదు. కానీ ఎందుకు నేర్పిస్తున్నావు అంటే ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే మీరు కూడా బైబిల్ ట్రైనింగ్ పొందుదాం అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు దేని మీద ఉండాలి? మీ గురి దేని మీద ఉండాలి? అర్థం అయినా అర్థం కాకపోయినా ఖచ్చితంగా 1 సారి 2 సార్లు పూర్తిగా బైబిల్ చదివి ఉండాలి. తిమోతిని పౌలు పంపించారు ఎక్కడికి? ఎఫెసు పట్టణానికి. పంపించిన తర్వాత తిమోతికి రాస్తూ ఏమంటాడంటే నువ్వు చదువుతూ ఎందును అని అన్నాడు. ఆల్రెడీ దేనికి పంపించాడు? ఆయన చెప్పడానికే పంపించాడు. ఎఫెసు సంఘానికి చెప్పడానికే పంపించాడు అన్నప్పుడు పెద్దల్ని స్థిరపరిచే పరిస్థితికి తిమోతి వచ్చినప్పుడు ఇంకా ఏమని బోధిస్తున్నాడు పౌలు? ఆయనకి చదవాలి. చదవకపోతే అప్డేట్ అవ్వరు. మనమేదో ఊహించుకుంటాం, అక్కడ ఉన్నది ఒకటి. కనుక ఎప్పుడు నేనైనా సరే ఊహించుకోవడం కాదు, ఉన్నదేంటి, అక్కడ ఉన్నదేంటో తెలియాలంటే ఖచ్చితంగా మనం చదివి తీరాలి. అంటే మొదట చదవాలి, తర్వాత చదవాలి. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే ప్రతి ఒక్కరూ నిరంతర విద్యార్థి. ఏంటి? నిరంతర విద్యార్థి. నాకు ఇది తెలుసు అనడానికి ఏమీ లేదు. సముద్రం అంత లోకంలోనే సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు కదా, సముద్రం అంత సబ్జెక్ట్ అనేది. సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంకేదైనా బయాలజీ కానీ, సముద్రం అంతా. అందులో నాకు తెలిసిందంతా ఒక డ్రాప్ కూడా కాదని అంటారు. మరి అలాంటిది బైబిల్ మహాగని. ఇందులో తవ్వుకున్న కొలది వస్తూనే ఉంటుంది. కనుక తవ్వుకుంటే వస్తుందంటే మీరు ఏం చేయాలి? నిరంతరం దాన్ని చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అందుకే నిరంతర విద్యార్థి. మనకేదో వచ్చేసాను కాదు. అర్థమైందా? ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మీరు? తక్షణ కర్తవ్యం ఏంటి? అర్థం అయినా అర్థం కాకపోయినా మీరు ట్రైన్ అవుదాం అనుకుంటున్నారు, రేపు పొద్దున వేరొకరికి నేర్పిద్దాం అనుకుంటారు కనుక మొట్టమొదట మీకేం రావాలి? బైబిల్ పూర్తిగా రావాలి. అర్థమైనా అర్థం కాకపోయినా అనవసరం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కావాలి. ఒకటి చదువుతుంటే టక్మని మీకు గుర్తుకు రావాలి. ఇది ఎక్కడో చదివినట్టు ఉంది కదా అన్నది గుర్తుకు రావాలి. అలాగా మీకు గుర్తుకు వస్తేనే కనెక్షన్స్ దొరుకుతాయి. లేకపోతే మీకు కనెక్షన్స్ దొరకవు. ఓకేనా? కనుక బైబిల్ని క్షుణ్ణంగా చదవాలి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఒకసారి చదివి వదిలేసేది కాదు, అలా చదువుతూనే ఉండాలి. ఓకేనా?